మిత్రులారా, నమస్తే. నేను మీ ప్రసాదమూర్తి. వెనకటికి భాగవతంలో పోతన గారు ఒక మాట అంటాడు, పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుండట అని. మనం ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారి పలుకు విన్నాం, చూసాం. ప్రతి వీకెండ్ ఆయన కామెంట్ చేస్తారు, పొలిటికల్ కామెంటు. ఆయన పత్రికలోనూ ఆయన ఛానల్లోనూ వస్తుంది. ఈసారి ఆయన కామెంట్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి చుట్టూ తిరిగింది. సరే, పరోక్షంగా పవన్ కళ్యాణ్, బీజేపీ, అలాగే జగన్మోహన్ రెడ్డి, లోకేష్ వీళ్ళందరూ ఎలాగూ ఉండనే ఉన్నారు. అయితే ఈసారి ఆయన చేసినటువంటి వ్యాఖ్య విచిత్రంగా, ఎందుకు చంద్రబాబుని ఆయన ఇప్పుడు ఇంత టార్గెట్ చేశాడు అనేదే పెద్ద చర్చనీయాంశమైంది, పెద్ద రాజకీయ దుమారానికి కారణమైంది. నాట్ ఓన్లీ అపోజిషన్ పార్టీస్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ, అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల్లోనూ నాయకుల్లోనూ, ఇంక్లూడింగ్ లోకేష్ అండ్ చంద్రబాబు, వాళ్ళల్లో ఎలాంటి కలవరం కలిగిందో మనకు తెలియదు. కానీ ప్రతిపక్షాల్లో మాత్రం ఏమిటబ్బా రాధాకృష్ణ గారు ఇట్లా చెప్పాడు అని చెప్పేసి. సరే, పవన్ కళ్యాణ్ గారు, ఆయన పార్టీ వాళ్ళు, ఆయన మద్దతుదారులు, ఆయన అభిమానులు వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేశాడు, పవన్ కళ్యాణ్ని ఎలాగైనా సరే ఎదగకుండా చేయడానికి ఇదేదో ఇప్పుడే ఎత్తులు పన్నుతున్నట్టున్నారు తెలుగుదేశం వాళ్ళు. సో ఆ ఎత్తులేవో, ఆ వ్యూహాలేవో రాధాకృష్ణతో పలికిస్తున్నట్టున్నారని వాళ్ళు అనుకోవచ్చు, జగన్మోహన్ రెడ్డి మరొక రకంగా అనుకోవచ్చు. వెనకటికి లక్ష్మణుడు ఒక నవ్వు నవ్వితే ఎందుకు నవ్వాడని అందరూ అనుకుంటారే, అలాగా ఎవరికి వాళ్ళు ఇన్ని రకాలుగా అనుకున్నా ఈసారి రాధాకృష్ణ పలుకు మాత్రం పలికినది రాధాకృష్ణుడే, పలికించిన వాడు ఎవడట? ఇది పెద్ద క్వశ్చన్ మార్క్, బిగ్ క్వశ్చన్ మార్క్ అన్నమాట. మొత్తం అంతా ఆయన చెప్పినదంతా సారాంశం చూస్తే మనకేమర్థం అవుతుందయ్యా అంటే, చంద్రబాబు నాయుడు గారు, అయ్యా మీరు మర్రి చెట్లు లాంటి వాళ్ళు అయితే మీరు మహా వటవృక్షంగా ఎదిగిపోయారు, మీ కింద చిన్న చిన్న మొక్కలు పనిచేయవు. ఆ కింద చిన్న చిన్న మొక్కలు కూడా, అన్ని మొక్కల గురించి రాధాకృష్ణకి ఏ విధమైనటువంటి ఆందోళన, భయం లేదు. కానీ ఆ చిన్నారి మొక్క ఏదైతే ఉందో లోకేష్ బాబు, ఆయన గురించి కాస్త ఎక్కువగా ఆందోళన పడినట్టుగా కనిపిస్తుందన్నమాట మొత్తం సారాంశంలో. మరి ఇది రాధాకృష్ణ చేసినటువంటి వ్యాఖ్య, ఇది రాధాకృష్ణ హృదయంలో నుంచి ఉప్పొంగినటువంటి పలుక, లేదా రాధాకృష్ణ అక్షరాలుగా లోకేష్ బాబు పలికిన పలుక, రాధాకృష్ణ చేతుల్లో లోకేష్ బాబు పెట్టినటువంటి స్క్రిప్టా? ఇది ఎవరి కోసం ఈ వ్యాఖ్య? ఇంకా 7 నెలలు కూడా కాలేదు అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఆయన ఎందుకు టార్గెట్ చేసుకున్నాడు? కేవలం పోలవరం, అమరావతి మీద టార్గెట్ చేస్తున్నారు, మిగిలిన వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారు, ముఖ్యంగా రాజకీయ విషయాలు నిర్లక్ష్యం చేస్తున్నారని ఈయన బాధంతా ఏమిటయ్యా అంటే, ఒక పక్క పవన్ కళ్యాణ్ ఎదిగిపోతున్నాడు, ఆయన వెనకాల అతిపెద్ద శక్తి ఏమిటి? బీజేపీ ఉంది, నరేంద్ర మోడీ ఉన్నాడు. నరేంద్ర మోడీ ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడికి ఎంతమంది ఉన్నా వాళ్ళందరినీ కూడా అటు ఇటు 2 చేతులతో తోసేసి పవన్ కళ్యాణ్ని కౌలించుకుంటాడు కదా. మొత్తం సౌత్కి అంతటికీ కూడా తాము చెప్పేటటువంటి సనాతన ధర్మానికి ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ని నిలపడానికి నరేంద్ర మోడీ, ఆయన వెనక ఉన్నటువంటి శక్తులు అన్నీ కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు అందరికీ అర్థమవుతుంది కదా. 29 దాకా వెయిట్ చేస్తే ఎలాగనాయనా చంద్రబాబు నాయుడు గారు? త్వరపడాలి మీరు, తొందరగా మీ యువరాజుని పట్టాభిషిక్తుని చేయకపోతే ఇక 5 సంవత్సరాల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో మనం చెప్పలేము. అప్పటికి పరిస్థితి గందరగోళంగా మారిపోవచ్చు అనేటటువంటిది రాధాకృష్ణ పలుకులోని సారాంశము. 29 వచ్చే నాటికి, 2029 వచ్చే నాటికి ఈయనకి 80 సంవత్సరాలు వస్తాయి చంద్రబాబు నాయుడికి. ఇప్పటికే వయోభారంతో ఆయన కుంగిపోయి ఉన్నాడు. ఇక అప్పటి పరిస్థితి ఏమిటి? అప్పటికి పవన్ కళ్యాణ్ ఎదిగిపోతాడు మహాశక్తివంతుడిగా. ఒక పక్క జగన్ కాచుకొని కూర్చున్నాడు. జగన్కు ఉన్నటువంటి సామాజిక వర్గం కానీ, ఆయనకు ఉండేటటువంటి ఇతర సామాజిక వర్గాల బలం కానీ ఆయనకి ఎలాగూ ఉంది. పవన్ కళ్యాణ్కి ఒక సామాజిక వర్గం ఉంది, రాజకీయ బలం ఉంది. అంతకంటే పెను శక్తిగా ఉన్న బీజేపీ అండదండలు ఉన్నాయి. మరి లోకేష్ బాబుకి ఎవరు? చంద్రబాబు. మరి చంద్రబాబు నాయుడు ఉంటే అప్పటికి 80 సంవత్సరాలు అయిపోతాయి, ఆయన ఏం చేయగలుగుతాడు?
మరోసారి గవర్నమెంట్ని నడపగలడా? లేదు. అంత దైహికమైనటువంటి శక్తి ఆయనకు అనుకూలిస్తుందా? లేదు. పోనీ అప్పుడు 29 నాటికల్లా లోకేష్ బాబు పగ్గాలు చేపట్టేటటువంటి స్థితి వస్తుందా అంటే, మరి మీరేం మర్రి చెట్లా ఉంటే ఇంత ఇసుమంత ఎండ పొడ కూడా ఆయనకి తగలకుండా ఉంటే, ఇంత వెలుగు కూడా ఆ మొక్కకు తగలకుండా ఉంటే ఆ మొక్క ఎలా ఎదుగుతుంది అని చెప్పి ఈయన రాధాకృష్ణ ప్రశ్నలు వేసి భయపడి ఆందోళన పడి చంద్రబాబు నాయుడు గారికి ఏదో ఆయన ఉప్పు అందిస్తున్నట్టుగా చెప్పాడు ఈ వ్యాఖ్యలు. అప్పుడు దాకా వెయిట్ చేయకండి. మీరు క్రియాశీలంగా ఉన్నంతకాలం లోకేష్ బాబు ఎదగలేడు అంటే ఏమిటి? డైరెక్ట్గా ఏమిటి ఈ అర్థం? ఇది రాధాకృష్ణ అన్న మాటలా, లేకపోతే లోకేష్ బాబు రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ సారాంశమా ఏమిటి అనేటటువంటిది? ఈ మాటలు నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఏమో కానీ, అటు తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ, కింది స్థాయి కార్యకర్తలకు కానీ, లోకేష్ కానీ ఎవరికి అంతగా పెద్దగా ఆందోళన కలిగించేవిగా అనిపించవు, పెద్దగా అభ్యంతరకరమైనవిగా కూడా అనిపించవు. పవన్ కళ్యాణ్కి అయితే ఖచ్చితంగా అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలాగా అనిపించవచ్చు. ఆయన ప్రయత్నాల్లో ఆయన ఉన్నాడు. కాబట్టి ఇది రాధాకృష్ణ పలికిన పలుక, లేకపోతే ఎవరైనా వెనకుండి పలికించినటువంటి పలుక? ఇది ఎవరి పలుకు ఏమిటి అనేటటువంటిదే ఇప్పుడు. నిజంగా చంద్రబాబు నాయుడికి వయోభారం అయిపోతుంది. చంద్రబాబు మర్రి చెట్టులా ఉన్నాడు, వటవృక్షంలా ఉన్నాడు. ఆయన కింద ఉన్నటువంటి మొక్కలేమి ఎదగు అంటే లోకేష్ బాబు. మరి ఈ లోకేష్ బాబు గురించి రాధాకృష్ణ ఇంత ఆయన బుర్రలోనే పుట్టి, ఆయన మనసులోనే పుట్టి, ఆయన హృదయాంతరాలంలో నుంచి ఉప్పొంగినటువంటి ప్రేమ లోకేష్ పట్ల ఇదంతా, లేదా తస్మాత్ జాగ్రత్త పడండి తెలుగుదేశం నాయకులారా, తెలుగుదేశం కార్యకర్తలారా, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు, మీరు త్వరగా లోకేష్ బాబు గురించి ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే 29 దాకా ఆలోచిస్తే అప్పటికి పరిస్థితి గందరగోళం అయిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మీతో చేతులు కలిపినట్టే బీజేపీ రేపొద్దున పవన్ కళ్యాణ్ ఎలాగూ శక్తిగా, ఒక గొప్ప శక్తిగా ఎదుగుతాడు, బలమైనటువంటి శక్తిగా ఎదుగుతాడు. ఈరోజు మీతో చేతులు కలిపినట్టు రేపొద్దున పవన్ కళ్యాణ్ని వెంట వేసుకొని అటు జగన్మోహన్తో కూడా చేతులు కలిపితే బీజేపీ లోకేష్ బాబు పరిస్థితి ఏంటి? పాపం ఏమైపోతాడు? పసికోన? ఇంకా పసికోనగానే వదిలేస్తారా మీరు? ఇంకా ఉయ్యాల్లో పసిబాలులాగానే చూస్తారా? ఏమీ పట్టదా మీకు? ఆయన భవిష్యత్తు గురించి ఆరాటం లేదా? ఆందోళన లేదా? త్వరగా నిర్ణయం తీసుకోండి అని చాలా తొందరగా ఆయన ఈ వ్యాఖ్య చేసినట్టుగా ఉంది. రాధాకృష్ణ గారు ఎంతో పరిపక్వత కలిగినటువంటి పాత్రికేయుడు. ఆయన చేసేటటువంటి వ్యాఖ్యలకి చాలా 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 అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది. ఈసారి చేసినది మాత్రం చాలా తెలివిగా చేసినటువంటి ఆయన ఓన్ కామెంట్ మాత్రం కాదు. ఇది ఎవరి కోసమో చేసినటువంటి కామెంట్గా కనిపిస్తుంది. బహుశా ఆ ఎవరో కాదు, ఆయన పలుకుని పలికించినటువంటి శక్తి వెనక ఉన్నది ఎవరో అర్థమవుతుంది. అది లోకేష్ బాబేనా అన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. చాలా పొలిటికల్ సర్కిల్స్లోనే కాదు, జర్నలిస్టిక్ సర్కిల్స్లోనే కాదు, కామన్ పీపుల్లో కూడా ఈ చర్చ జరుగుతుంది. ఇది రాధాకృష్ణ పలికిన పలుకు కాదు, లోకేష్ బాబే కంగారు పడుతున్నాడేమో, ఆయన రాసిచ్చిన స్క్రిప్ట్నే రాధాకృష్ణ గారు పత్రికలో పెట్టి ఛానల్లో పెట్టారా అన్నట్టుగా ఒక టాక్ అయితే బయట వినిపిస్తుందండి. ఏమో చెప్పలేం. తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడికి, లోకేష్ బాబుకి, ఆయన కుటుంబానికి అందరికీ కూడా చాలా ఆప్తుడు, అస్మదీయుడు అయినటువంటి రాధాకృష్ణ ఇప్పుడు సడన్గా ఎందుకు ఇలా చంద్రబాబు నాయుడు మీద విరుచుకుపడ్డాడు, ఏమిటి దీనికి కారణం అనేటటువంటిది ఎంత ఆలోచించినా అటు తిరిగి ఎటు తిరిగి వచ్చినా లోకేష్ దగ్గర వచ్చి ఆగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ కామెంట్ అదే పరిస్థితికి తీసుకొస్తుంది ఎవరినైనా. ఇది మిత్రులారా, అందరూ అనుకుంటున్నది ఇది. పలికినవాడు రాధాకృష్ణుడట, పలికించినవాడు ఎవడట? ఇదే ఇప్పుడు చర్చ. మిత్రులారా, వీడియో నచ్చిందా? నచ్చితే మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.